హాయ్! వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ వీడియోలో ఒకసారి వీడియోకి రండి చూద్దాం. ఇక్కడ పాస్ట్ యాక్షన్స్ అని ఉంది. పాస్ట్ యాక్షన్స్ అన్నమాట. జరిగిన విషయాలు ఏంటి? వన్ బై వన్ సెంటెన్స్ రూపంలో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఏముందంటే ఐ సా మూవీస్ అదొక సెంటెన్స్ అన్నమాట. తర్వాత ఐ డిడ్ సీ ద మూవీస్ అన్నమాట. ఇది రెండు ఒకటే. ఐ సా మూవీస్, ఐ డిడ్ సీ మూవీస్ అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. రెండు ఒకటే. సార్ దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూశానని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ కుడ్ సీ మూవీస్ అని ఉంది. దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూడగలిగాను అని హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి. తర్వాత ఐ వుడ్ సీ మూవీస్. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. నేను సినిమాలు చూసేవాడిని అని ఉంది. అది డిఫరెన్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యాడ్ టు సీ మూవీస్ అని వచ్చింది. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూడాల్సింది వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఐ యూజ్డ్ టు సీ మూవీస్ అని. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూసేవాడిని అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ వాంటెడ్ టు సీ మూవీస్ అని. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూడాలని అనుకుంటున్నాను అని. అంటే ప్రతి దానిలో కూడా డిఫరెన్స్ మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వన్ ఐ హ్యావ్ టు సీ మూవీస్. దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూశానని. ఇక్కడ మనం ఈ విధంగా సెంటెన్స్ రూపంలో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కంటిన్యూస్లో చూస్తే ఐ షల్ హ్యావ్ సీన్ మూవీస్. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది? భవిష్యత్తులో నేను సినిమాలు చూసి ఉంటాను అని, ఖచ్చితంగా చూసి ఉంటానని. తర్వాత హీ విల్ హ్యావ్ సీన్ మూవీస్. దాన్ని బట్టి ఇక్కడే ఉంది భవిష్యత్తులో అతడు సినిమాలు చూసి ఉంటాడు అని. తర్వాత నెక్స్ట్ అంటే ఐ షుడ్ హ్యావ్ సీన్ మూవీస్ అని ఉంది. దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూసి ఉండాల్సింది అని. అంటే డిఫరెన్స్ అన్నమాట, సెంటెన్స్ టు సెంటెన్స్. తర్వాత ఇక్కడ ఐ మస్ట్ హ్యావ్ సీన్ మూవీస్. దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు తప్పకుండా చూసి ఉండాల్సింది అని. సరే నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఐ కుడ్ హ్యావ్ సీన్ మూవీస్ అని ఉంది. దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూసి ఉండేవాడిని. తేడా చూడండి, నేను సినిమాలు చూసి ఉండేవాడిని అని. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్లో ఐ మే హ్యావ్ సీన్ మూవీస్ అంటే ఇక్కడ నేను సినిమాలు చూసి ఉండవచ్చు అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ మైట్ హ్యావ్ సీన్ మూవీస్ అని. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ నేను సినిమాలు చూసి ఉండవచ్చు అని. సెంటెన్స్ బై సెంటెన్స్ టు సెంటెన్స్ ఎలా డిఫరెంట్గా నీకు తెలుస్తుంది కదా ఎలా అని. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు పదే చూడండి. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్డ్ని ఉపయోగించి మీరు తెలుసుకుంటున్నారు కనుక పదే చూడడం, క్లారిటీ తెచ్చుకోవడం, అదేవిధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇతరులతో పంచుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా దరసుగా జరుగుతూ ఉంటే మీరు ఎక్సలెంట్గా తయారవుతారు. అదేవిధంగా కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోలు మీకు ఎన్నో వస్తూ ఉంటాయి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాట్ ఫోకస్ లైవ్ ఇంగ్లీష్ ఛానల్.